Audio Jungle. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మీదే ఉన్నది కదా 10 ఏళ్ళు. ఇదే మందకృష్ణ మాదిగ గారు ఉద్యమం చేశారు కదా, అప్పుడు ఎందుకు అరగదొక్కారు అని ఎందుకు అరెస్ట్ చేశారు? ఈరోజు మాదిగల గురించి మాల గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడిది? కేసీఆర్ గారు అసెంబ్లీ తీర్మానం చేశాడు, పదే పదే కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకుపోతున్నాడు. దళితుల గురించి మాట్లాడే హక్కు కూడా అర్హత కూడా మీకు లేదు. పాలకుర్తి నియోజకవర్గం డెవలప్మెంట్ కాలేదని చెప్తున్నాం. నీకు సోయి సొక్కున్నదా? కాంగ్రెస్ ప్రభుత్వంలో పాలకుర్తికి పోయేందుకు రోడ్డు ఉన్నదా? జనగం నుంచి పోయేందుకు కానీ వరంగల్ నుంచి పోయేందుకు మోకాళ్ళ పంటి బొందలుండే, పాలకుర్తిలో మోకాళ్ళ పంటి బొందలుండే. అది ముఖ్యమంత్రి గారు స్పెషల్ కోట కింద మంజూరైంది. అది సోయి సొక్కు లేదు మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు, అది మీ కళ్ళకు అవుపడతలేదు. నువ్వు జనగం పోయిన డబల్ రోడ్డు, గన్పూర్ నుంచి పోయే రోడ్డు, పాలకుర్తిలో సెంటర్ లైటింగ్, అది నీ కళ్ళకు అవుపడతలేదా? పాలకుర్తి షెర్లు నింపినాయి, అవుపడతలేవా నీకు? నీళ్ళేడొచ్చినాయని మాట్లాడుతున్నవే, అవన్నీ ముఖ్యమంత్రి గారు స్పెషల్ కోటా కిందకి ఇచ్చింది. నేను నా 5 సార్లు ఎమ్మెల్యేగా ప్రజలు పార్లమెంటుగా సభ్యునిగా గెలిపించారు. ఓ ఇంగితగా లేదు మాట్లాడేందుకు. ప్రజలు ఎప్పుడు ఓడగొట్టలే నన్ను. నా మీద ఆరోపణలు చేసేందుకు సిగ్గు శరం లేదు మాట్లాడేందుకు. ఒక బ్రోకర్ని తెచ్చుకున్నారు, ఒక బఫుని తెచ్చుకున్నారు, పార్టీలు మారేటోని. ఆ రేవంత్ రెడ్డి చరిత్ర తెలియదా మీకు? మొదలు ఏ పార్టీ రేవంత్ రెడ్డి? మొదలు ఆర్ఎస్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పై ఇండిపెండెంట్గా గెలిచి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ చేరింది. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ, మళ్ళా కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీ, టీడీపీ నుంచి కాంగ్రెస్. ఒక బ్రోకర్, ఒక బఫూన్. సినిమా వాళ్ళకు డబ్బులు ఎట్లయితే ఇస్తారో ప్రతి మీటింగ్కి ఇంత ప్యాకేజ్ ఇవ్వాలి. సినిమాలో ఐటమ్ సాంగ్ వస్తుంది, మనం ఐటమ్ సాంగ్ వచ్చినప్పుడు హీరోలు కొడతా ఉంటారు. హీరో హీరోయిన్ చెప్పేటప్పుడు ఎవరు హీరోలు కొట్టరు. ఆ స్టోరీ మంచిగున్నా, హీరో యాక్షన్ మంచిగున్నా, హీరోయిన్ యాక్షన్ బాగున్నా కొట్టరు. ఒక డ్యాన్సర్ వచ్చేవరకే నిద్రపోయినోడు కూడా లేచి హీరోలు కొడతా ఉంటాడు. ఇలా రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక ఐటమ్ సాంగ్. మేము తెలుగుదేశం పార్టీలో మేము అందరం చెప్పేది, మా ఎమ్మెల్యేలు అందరం కూడా స్పీచ్ ఇవ్వబోతా అంటే హీరోలు కొడితే ఐటమ్ సాంగ్ వచ్చింది, ఐటమ్ సాంగ్ వచ్చింది అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనేది. ఇలా కాంగ్రెస్ పార్టీకి ఒక ఐటమ్ సాంగ్ ఇవ్వండి. ఒక డ్యాన్సర్ అసుంటుని పెట్టుకొని, అసుంటు ఒక బ్రోకర్ను, ఒక బ్లాక్ పేగర్ను, ఒక బఫ్ను పెట్టుకొని ఆయన మాట్లాడేదంటే ఒకటి అర్థం ఉన్నదా? నేను ఇక్కడ ఎమ్మెల్సీకి టికెట్కు తెలుగుదేశం పార్టీ నుంచి నేను 2-3 అడుగుతున్నాను చెప్పేదాంట్లో. తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ పెట్టొద్దని నిర్ణయించుకున్నాం. రాష్ట్ర పార్టీలో ఆయన కూడా ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్సీ క్యాండిడేట్ పెట్టి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.